మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఈ రోజు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అశు రెడ్డి మరియు ఎన్ఆర్ఐ ధర్మేంద్రాల ఇష్యూలో మరికొన్ని సెన్సేషనల్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. అసలు వేణుస్వామి ఈ విషయంపై ఏమన్నాడు, అశు రెడ్డి తండ్రి రియాక్షన్ ఏంటి, మరియు ఎఫ్ఐఆర్ కాపీలో బయటపడ్డ ఆ కొత్త వ్యక్తి శివ జయంత్ ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అశు రెడ్డి పెళ్లి పేరుతో తన నుంచి దగ్గరగా 9.35 కోట్ల రూపాయలు తీసుకుంది అని ధర్మేంద్ర చీటింగ్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. దానికి అశు రెడ్డి నన్ను ధర్మేంద్ర హరాస్ చేస్తున్నాడు, మా పెద్ద మనుషులు వేణుస్వామి ప్రవీణ అక్క వచ్చి మాట్లాడతారు అని ఒక ఆడియో కాల్ లీక్లో కూడా చెప్పింది. అయితే ఈ విషయంపై వేణుస్వామి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. నాకు ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు నా దగ్గర జాతకాలు చూపించుకోవడానికి మాత్రమే వచ్చారు, ఇద్దరికి ఏలినాటి శని ఉంది, పెళ్లి చేసుకోవద్దని చెప్పాను అంతే, నన్ను అనవసరంగా ఈ గొడవల్లోకి లాగుతున్నారు అని ఆయన తన వర్షన్ చెప్పుకొచ్చాడు. ఇంకోవైపు అశు రెడ్డి ఫాదర్కి కూడా కాల్ చేస్తే ఆయన చాలా బాధగా మాట్లాడుతూ, నేను ఈ విషయం వల్ల మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యాను, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, ఒక 2 రోజుల తర్వాత మాట్లాడతాను అని ఆవేదనగా చెప్పారు. ఈ వివాదాల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సఫర్ అవుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ధర్మేంద్ర డబ్బులతో అశు రెడ్డి మణికొండ ల్యాంకో హిల్స్ లో ఒక 3 కోట్ల ఫ్లాట్ తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందని తెలుస్తుంది. అంతేకాకుండా అశు రెడ్డి సిస్టర్ కూడా 50 లక్షలు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే అశు రెడ్డి శివ జయంత్ అనే ఇంకో వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉందని, అందుకే ధర్మేంద్రాని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని కంప్లైంట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. తీసుకున్న డబ్బులు తిరిగి అడిగితే మే నెల వరకు 1.5 కోట్లు ఇస్తానని, మిగతాది నేను లైఫ్లో సెటిల్ అయ్యాక నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అని ఇంటికి వచ్చి గొడవ చేస్తే హరాస్మెంట్ కేసు పెడతానని అశు రెడ్డి బెదిరించడంతో ధర్మేంద్ర పోలీసులను ఆశ్రయించాడు. చూసారు కదా, రోజుకో మలుపు తిరుగుతున్న ఈ గొడవ చివరకు ఎక్కడి దాకా దారితీస్తుందో చూడాలి. ఈ కొత్త అప్డేట్స్ పై మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.